హలో గైస్, నమస్కారం అందరికీ. వెల్కమ్ టు రోహిత్ ఆటో వరల్డ్. చాలామంది అయితే కారు కొనాలనుకుంటారు, కానీ ఒక పెద్ద డౌట్ అయితే ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్ కారు కొనాలా లేదా సెకండ్ హ్యాండ్ కారు కొనాలా? ఇది చాలామంది ఫేస్ చేసే కన్ఫ్యూషన్. కాబట్టి మన ఈ వీడియోలో ఏది కొంటే బెటరో క్లియర్గా చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ హ్యాండ్ కార్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ కలిపి బడ్జెట్ కొంచెం హెవీ అవుతుంది. అదే సెకండ్ హ్యాండ్ కార్ అయితే కాస్ట్ తక్కువ ఉంటుంది, వెతికితే మంచి కండిషన్లో దొరుకుతుంది, బడ్జెట్ కొంచెం టైట్గా ఉంటే చాలా బెటర్ ఆప్షన్. పాయింట్ నెంబర్ 2, డిప్రిసియేషన్ అండ్ వాల్యూ. ఫస్ట్ హ్యాండ్ కార్ అయితే మీరు షోరూమ్ నుండి బయటికి తేయంగానే దాని వాల్యూ అనేది వెంటనే పడిపోతూ ఉంటుంది. దీన్ని డిప్రిసియేషన్ అంటారు. అదే సెకండ్ హ్యాండ్ కార్ అయితే ఇది ఆల్రెడీ వాల్యూ తగ్గిపోయి ఉంటుంది, మళ్ళీ మీరు అమ్మేటప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్కి వస్తుంది. లాస్ అనేది చాలా తక్కువ. ఇక పాయింట్ నెంబర్ 3, మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్. ఫస్ట్ హ్యాండ్ కార్ అయితే కంపెనీ వారంటీ ఉంటుంది కాబట్టి కొన్ని ఇయర్స్ పాటు మనకి మెయింటెనెన్స్ టెన్షన్ ఉండదు, ట్రబుల్ ఫ్రీ రైడ్. అది సెకండ్ హ్యాండ్ కార్ అయితే దానికి రిపేర్స్ రావచ్చు, కొన్నాక కొన్ని పార్ట్స్ మార్చాల్సి ఉండొచ్చు. సో ఎక్స్పెన్సెస్ అనేవి మనకు ముందే తెలియదు, కొంచెం ఖర్చు ఎక్కువ కావచ్చు. ఇక నెంబర్ 4, పీస్ ఆఫ్ మైండ్ వర్సెస్ రిస్క్. అది ఫస్ట్ హ్యాండ్ కార్ అయితే కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్, ఎందుకంటే ఇంజన్ నుంచి కార్ టైర్ వరకు అన్ని కొత్తవి. అది సెకండ్ హ్యాండ్ కార్ అయితే రిస్క్ ఉండొచ్చు, కార్ హిస్టరీ తెలియకపోతే ఎన్నో హీడెన్ ఇష్యూస్ రావచ్చు. మంచి ఎక్స్పర్ట్ని ఆర్ ఎల్స్ మంచి మెకానిక్ చూపించి కొనడం చాలా ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ. ఇక నెంబర్ 5, మీరు గనుక కార్ కొత్తగా నేర్చుకుంటూ ఉంటే ఆర్ఎల్స్ ఇంకా మీరు లెర్నింగ్ స్టేజ్‌లో ఉంటే మీరు సెకండ్ హ్యాండ్ కార్ అనేది కొనొచ్చు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ ఆల్రెడీ యూజ్డ్ కార్ కాబట్టి దానికి ఏమైనా మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే మీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చు అనుకుంటే మాత్రం ఫస్ట్ హ్యాండ్ కార్‌కెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ డ్రైవింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చు కాబట్టి మీరు ఫస్ట్ హ్యాండ్ కార్ తీసుకొని మీరు హ్యాపీగా నడపొచ్చు. లేదు నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్‌లోనే ఉన్నా, నాకు డ్రైవింగ్ రాదంటే మాత్రం సెకండ్ హ్యాండ్ కార్ తీసుకొని మీరు ఎక్స్‌పర్ట్ కావచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే మీరు లాంగ్ టర్మ్ కోసం ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే మాత్రం ఫస్ట్ హ్యాండ్ కార్ ఇస్ ద బెస్ట్. లేదు నాకు బడ్జెట్‌లో కావాలి, నా బడ్జెట్ తక్కువ, నేను ఇంకా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను, నాకు షార్ట్ టర్మ్‌లోనే కావాలంటే మాత్రం సెకండ్ హ్యాండ్ కార్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మరి మీరు ఏ కార్ కొనాలనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు రోహిత్ ఆటో వరల్డ్.